ఏపీ డీడబ్ల్యూసెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే 1 జూలై 2026 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎగ్జామినేషన్కి సంబంధించి కావచ్చు అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఏపీ డీడబ్ల్యూసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్కి ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏవే డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనే డౌట్స్ ఉన్న ఆస్పిరెంట్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, మల్టిపుల్ డౌట్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలనుకున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఈ వీడియోలో మనం సో మెనీ టాపిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం క్వాలిఫైడ్ మార్క్స్ గురించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి సార్, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయా అనే టాపిక్ గురించి కూడా క్వైరీ చేస్తున్నారు. ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి ఎగ్జామ్ డే బిఫోర్కి సంబంధించిన టిప్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాము. సో ఎవరైతే ఎగ్జామినేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు కొంతవరకు అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టు ఇప్పటి వరకు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ దగ్గర మెయిల్ దగ్గర కాంటాక్ట్ అయితే మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 1 జూలై 2026 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డేట్స్ ఆల్రెడీ మనకి ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన టైమింగ్స్ అనేది కూడా మనకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు. మీరు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ప్రజెంట్ వచ్చేసి 1 జూలై 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 2 PM నుంచి 4:30 PM వరకు దానికి సంబంధించిన టైమింగ్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 150 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 150 minutes సంబంధించిన టైం డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మీకు సంబంధించిన టైం ఏదైతే ఉంటుందో అది యూటిలైజ్ చేసుకోవడానికి అయితే బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే. సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనే టైం కంటే ముందే 30 minutes ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోవాలి. మీకు 2కి ఎగ్జామ్ ఉంది కాబట్టి 1:30 లోపు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఖచ్చితంగా ఉండాలి. 1:30 PM లోపు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే ఉండాలి. సో 1:20, 1:10, 1 ఆ టైం వరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు ఎగ్జామ్ సంబంధించిన అపీరెన్స్ ఏదైతే ఉంటుందో అంత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ మేము 1:30కి వెళ్తాం అనుకున్నారనుకోండి, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి 1:30 కంటే ముందే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మీకు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఎలాంటి గ్యాజెట్స్ తీసుకెళ్లాలని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం వీటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లో మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేమ్ కావచ్చు, ఫోటోగ్రాఫ్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. నేమ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీతో పాటు SSC మెమో జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. ఇఫ్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని మీరు చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ సరిగా లేనట్టయితే మీతో పాటు 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. ఫాస్ట్ ఫోటోస్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు ఫేస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ థింగ్స్ అయితే మనకి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. నేమ్లో మిస్టేక్స్ ఉన్నా మీరు దానికి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఫోటోగ్రాఫ్ సరిగా లేకపోతే 2 వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్లో కూడా మేము కలర్ తీసుకెళ్లాలా, బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్లాలని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. మీ యొక్క హాల్ టికెట్లో ఫోటో సరిగా లేకపోయినా లేదా నేమ్లో మిస్టేక్స్ ఉన్నా మీరు కలర్కి ప్రియారిటీ ఇవ్వండి. సో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే బ్లాక్ అండ్ వైట్ అయినా ఓకే. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, క్యాండిడేట్ సంబంధించిన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. లైక్ ఇక్కడ ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ మీతో పాటు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అనేది వెరీ ప్రిఫరబుల్ అనమాట మనకు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కింద అయితే. హాల్ టికెట్ మీకు సంబంధించిన ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించి 2 ఫాస్ట్ ఫోటోస్ కానీ లేదా రిలవెంట్ ప్రూఫ్స్ జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ క్యారీ చేయాల్సిన థింగ్స్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి అనేది మీరు ఖచ్చితంగా బిఫోర్ 90 minutes రీచ్ అయ్యేటట్టయితే ప్లాన్ చేసుకోండి. మనకు 1:30 వరకు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. 1:30 తర్వాత లోపలికి అయితే అలౌ చేయరు. కాబట్టి మీరు బిఫోర్ 90 minutes ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారనుకోండి, రిలాక్స్గా మీకు వాళ్ళు సిస్టమ్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవుతారు. బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది, ఒక లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు 90 minutes బిఫోర్ రీచ్ అయితే ఆ ప్రాసెస్ అన్ని వాళ్ళు కంప్లీట్గా చేసి మీరు రిలాక్సేషన్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే, కొన్ని తీసుకెళ్ళని గ్యాజెట్స్ అయితే ఉంటాయి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎక్కువ గ్యాజెట్స్ అయితే తీసుకెళ్ళకండి, మీరు మిస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లైక్ మీ మొబైల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ మీతో పాటు క్యారీ చేసినట్టయితే సో అక్కడ ఎటువంటి బిలాంగింగ్స్ మీరు మిస్ చేసుకున్నా పోగొట్టుకున్నా కూడా దానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ గ్యాజెట్స్ తోటి వెళ్ళడానికి ట్రై చేయండి. జస్ట్ ఒక వాటర్ బాటిల్ అండ్ ఒకవేళ మొబైల్ తీసుకెళ్తే మొబైల్ తీసుకెళ్ళొచ్చు. బట్ అక్కడ లాకర్ స్పెషాలిటీ ఉంటే మీకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదర్వైజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి మీతో పాటు తక్కువ థింగ్స్ని క్యారీ చేయడానికి ప్రయత్నించండి. సో లైక్ మీకు హ్యాండ్కి రింగ్స్ ఉన్నా కూడా, మెడలో చైన్స్ ఉన్నా కూడా వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఇంటి దగ్గరే పెట్టి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో ఎక్స్ట్రా అయితే మీతో వాటి తీసుకెళ్ళకండి. జస్ట్ మీకు సంబంధించిన హాల్ టికెట్, ఐడి కార్డు, పెన్ను
ఒక వాటర్ బాటిల్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఎన్ఎఫ్. సో ఆ థింగ్స్ అయితే తీసుకెళ్ళండి. ఇఫ్ బ్యాగ్ తీసుకెళ్ళినా లాకర్ స్పెషల్లీ ప్రొవైడ్ చేస్తారు, కానీ సో మీరు ఎక్కువ గ్యాజెట్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించకండి. ఇది మెయిన్ థింగ్. తర్వాత వచ్చేసి సో డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు సిబిటీ అనేది ఫస్ట్ టైం రాస్తున్నట్టయితే క్యాండిడేట్స్ దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అయితే అంటాము. జస్ట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏమేం చేయాల్సి ఉంటుంది సిస్టమ్ దగ్గర కూర్చొని అనేది కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏం లేదు. ఫస్ట్ మీకు 2 PM ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1:30 కంటే ముందే మీకు సిస్టమ్ అలర్ట్ చేయడం జరుగుతుంది. మీకు అలర్ట్ చేయబడిన సిస్టంలో మీకు సంబంధించిన హాల్ టికెట్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా రీడ్ చేసి మీరు ఆల్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి టోటల్గా మనకు 150 minutes టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. 2 నుంచి 4:30 వరకు అక్కడ మీరు యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇన్విజిలేటర్స్ మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయినా లేకపోతే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అది స్టాప్ అయిపోయినా కూడా మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. అక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో ఇన్విజిలేటర్స్ వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసినట్టయితే మీకు సరిపోతుంది. మీ టైం మీకే ఉంటుంది. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మీ టైం మీకే ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఆన్సర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి. సో ప్రతి క్వశ్చన్ని రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మ్యాథ్మెటిక్ మెల్లగో మాకు రాదని చెప్పేసి దాన్ని చదవకుండా ఆన్సర్స్ పెట్టేస్తారు. సో అలా మీరు చేయకండి, అలాంటి మిస్టేక్ చేయకండి. సో ఎందుకంటే అది అప్ టు 10th క్లాస్ వరకే మ్యాథ్స్ ఉంటుంది, అప్ టు 10th క్లాస్ వరకే మనకి ఫిజిక్స్ ఉంటుంది, అప్ టు 10th క్లాస్ వరకే కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అప్ టు 10th క్లాస్ వరకే మనకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ అనేది మనకి పార్ట్ ఏ పార్ట్ బి అయితే ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ బిలో వచ్చేసి మీరు ఏదైతే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారో అది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ సైన్స్ అనుకుంటే సోషల్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అనేది పార్ట్ బిలో అయితే ఇస్తారు. పార్ట్ బి అనేది ఇంటర్మీడియట్ సిలబస్. ఇంటర్మీడియట్ మీరు అదే గ్రూప్ తీసుకుంటారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. బట్ పార్ట్ ఏ మాత్రం ఏంటంటే అప్ టు 10th క్లాస్ సిలబస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ని మీరు చదివి ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ క్వశ్చన్ని రీడ్ చేసి ఆన్సర్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీకు 100 క్వశ్చన్స్కి ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడం వల్ల మీకు స్కోర్ అయితే పెరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయనే ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, స్కిప్ చేయడం లాంటి చేయకపోవడం కానీ స్కిప్ చేయడం కానీ చేశారనుకోండి మీకు మార్క్స్ అయితే రావు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. మనకు టోటల్ 150 minutes ఏదైతే ఉంటుందో సో మనకు సంబంధించిన 100 క్వశ్చన్స్కి అయితే మనం డివైడ్ చేసుకోవాలి. 100 క్వశ్చన్స్కి మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. తర్వాత మనకు టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సిస్టమ్ ఆఫ్ అయినా కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్లీ మీరు వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. ఇంటిమేట్ ఇచ్చినట్టయితే వాళ్ళు మనకు రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయిపోయే వరకు మనం అక్కడే కూర్చోవాలి. మధ్యలో మనకు పంపించారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు, అది మీరు ఫాలో అవ్వాలి. సో మెయిన్ థింగ్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేశారు. యాజ్ పర్ నోటిఫికేషన్ సంబంధించి మనకు క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటంటే మీరు బీసీ కానీ సో ఓసీ స్టూడెంట్స్ అయినట్టే 50% మార్క్స్ రావాలి. 100 కానీ 50 మార్క్స్ అయితే వస్తే క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయినట్టయితే 45% మార్క్స్ ఉండాలి. అంటే 45 మార్క్స్ ఉన్నట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కూడా మనకు 50 మార్క్స్ ఉండాలి, 45 మార్క్స్ ఉండాలని మెన్షన్ చేశారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే బీసీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ ఎక్కువ వచ్చిన వారిని కానీ ఈక్వల్ వచ్చిన వారిని క్వాలిఫై చేశారు బీసీ అండ్ ఓసీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే 25 ఈక్వల్ కానీ ఎబో వచ్చిన వారిని అయితే క్వాలిఫై చేయడం జరిగింది. మీరు ఎస్సీ ఎస్టీ అయ్యి ఉండి 25 కంటే తక్కువ వస్తే నాట్ క్వాలిఫై అవుతారు. బీసీ అయ్యి ఉండి ఓసీ అయ్యి ఉండి 35 మార్క్స్కి వస్తే నాట్ క్వాలిఫై అవుతారు. నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ నెక్స్ట్ మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ కారు. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ టార్గెట్ ఏంటంటే బీసీ ఓసీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ కంటే ఎక్కువగా వచ్చేటట్టు మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 25 మార్క్స్ కంటే ఎక్కువగా వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకొని అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్ని రీడ్ చేసి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో మన టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. మీ సబ్జెక్ట్ రిలవెంట్ అయినా కాకపోయినా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ థింగ్స్ మనకు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్ టిప్స్ గురించి మీరు అడిగినట్టయితే సో జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవి డిఫరెంట్ టాపిక్స్ నుంచి వస్తాయి కాబట్టి దాన్ని మీరు కొంచెం లోకల్లో ఉన్న రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ దాన్ని కవర్ చేయడం వల్ల అయితే వస్తుంది. ఆల్రెడీ మనం ఎగ్జామ్ డేకి బిఫోర్ ఉన్నాం కాబట్టి సో మీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోకస్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మేము ఆల్రెడీ లాస్ట్ 3 years నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేసాము. వాటిని చూస్తే మీకు సరిపోతుంది. సో టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఈజీ ట్రిక్. క్వశ్చన్ పాజిటివ్లో వస్తే ఆన్సర్ పాజిటివ్లోనే ఉంటుంది. క్వశ్చన్ నెగిటివ్లో వస్తే ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఆ థింగ్స్ మీరు గుర్తుంచుకోవాలి.
అండ్ ఆఫ్టర్ దట్ జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్ డీకోడింగ్ అనేది కూడా బేసిక్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. సో మనకు ఈజీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్ సంబంధించి కూడా వాటిని మీరు ఫోకస్ చేయాలి. ప్రతి ప్రాబ్లం అయితే చదవాల్సి ఉంటుంది. సో అది న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి కానీ పర్సంటేజ్ కానీ రేషియోస్ సంబంధించి కానీ సో యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం అప్ టు 10th స్టాండర్డ్ వరకే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మీరు బేస్డ్ ఆన్ మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి మీరు సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ అయితే హిస్టరీ నుంచి, జాగ్రఫీ నుంచి, సివిక్స్ నుంచి, ఎకనామిక్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఒకవేళ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లెవెల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కాబట్టి ఆల్ టాపిక్స్ అయితే మీరు సో ఇక్కడ ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయాలి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. సో మీరు డౌట్స్ ఉన్నట్టయితే రివ్యూ కూడా పెట్టుకోవచ్చు. మేము ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిటీ వస్తుంది. ఎగ్జామినేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎగ్జామ్ సంబంధించి. సో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి 50% అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 35 మార్క్స్ వచ్చిన వాళ్ళని క్వాలిఫై చేయడం జరిగింది ఓసీబీసీ స్టూడెంట్స్ని. ఎస్సీ ఎస్టీ అయితే 25 మార్క్స్ అనేది మ్యాండేటరీ. 25 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. అదర్వైజ్ క్వాలిఫై అవ్వరు. క్వాలిఫై కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళలేరు. కాబట్టి మీరు 35 మార్క్స్ అనేది గుర్తుంచుకోవాలి. అండ్ నెగిటివ్ మార్క్స్ లేవు అనేది గుర్తుంచుకోవాలి. ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని గుర్తుంచుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎస్పెషల్లీ 2025లో జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు అవి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆ బేస్డ్ ఆన్సర్ చేయగలుగుతారా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ అప్డేట్ అయితే.